ముఖ్యమంత్రి భ్రమలున్నాడు బాగా ముఖ్యమంత్రి. ఏంటంటే హుజురాబాద్ ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికల్లో గిట్టిన ఓటుకు 10,000 దుబ్బాకలు ఇచ్చిండు. హుజురాబాద్ లో రేటు పెంచిండు 20,000 ఇచ్చిండు ఓటుకు. నెక్స్ట్ మునుగోడు ఉంది కదా, అందరు మునుగోడుకి వస్తారు కానీ పక్క వస్తారు కదా. దేనికోసం వస్తారు? 30,000 ఇస్తున్నాడు రేటు పెంచండి సార్. చెప్పిన మునుగోడు రాగా చౌటుప్పలు ఎప్పచ్చినా 30,000 తీసుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. దొంగ నోట్లు ఇస్తారు అప్పుడప్పుడు కేసీఆర్ సార్. 30,000కు రూపాయి తక్కువ ఇచ్చినా తీసుకోకూడదు, 30,000 తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకూడదు. ఏడ గుద్దన్నో అబ్బో గాడ 30,000 తీసుకొని ఓటు వేస్తే ఇప్పుడు ఒక్కటి వినాలన్నా, దుబ్బాకల మనం గెలిచాం కాబట్టి కేసీఆర్ అహంకారం కొంచెం దిగింది, అవునా కదా. నెక్స్ట్ హైదరాబాద్ జేహెచ్ సెంటర్ నలుగురమే అంతకుముందు మనం, ఇప్పుడు ఎన్ని గెలిచాం? 48 సీట్లు గెలిచినాం, ఇంకా కొంచెం దిగింది. హుజురాబాద్ లో గెలిచాక మొత్తంగా దిగింది. ఏం చేసేది? అంతకుముందు ఫామ్ హౌస్ అంటుండే సార్ అనేది సంవత్సరం ఏంటన్నా, మొన్నటికి సంవత్సరం నుంచి తిరుగుతున్నా. ఇప్పుడైతే ఎన్నికలు లేవు కదన్నా, ఓట్ల కోసం రాలే కదా, ప్రచారం కోసం రాలే కదా. ఎన్నికల కోసం వస్తే మీరు అడగాలి. ఇవాళ ఎన్నికల కోసం సంవత్సరం నుంచి మాకు కూడా మీలక భార్య పిల్లలు ఉన్నారు కదన్నా. ఈరోజు చాలా మంది, మా మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, మా సుధక్ ఉన్నది, మా శ్యామ్ సుందర్ గారు 3 రోజులు తిరుగుతున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. మేము మీ అందరి కష్టాలు తెలుసుకోవడానికే తిరుగుతున్నాం, సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. అన్న డ్రోన్ తీసి అన్న కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం తీసి మళ్ళీ పెట్టుకో, తీసి మళ్ళీ పెట్టుకో పెట్టుకో. అంటే కేసీఆర్ వచ్చిన కొట్టయికి వరాడట. కాబట్టి ఇవాళ ఏం చేసినట్టే మన కొట్లాడు చూసినాక ప్రగతి భవన్ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వచ్చిందా రాలేదా? అంతకుముందు వచ్చిందా బయటికి? ప్రగతి భవన్ నుంచి అలా ధర్నా చౌక్ తీసేసింది ఆయన. ఎందుకు చేసిన సార్ ధర్నా కూడా ఏనేవా సార్ అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ధర్నాలు ఎందుకే? ఇంకా ధర్నాలు చేసే అవకాశం మీకు ఇస్తారా? ధర్నాలు అని చెప్పి ఆ ధర్నా ఇవ్వకుండా నిషేధించిండు. ఇవాళ మనం కొట్లాడినాక ఏమంటే ఆయన నిషేధించిన ధర్నా చౌకే గల్లబట్టి గుంజుకొచ్చారు. లేవట్టమా లేదా కేసీఆర్ ను? లేవట్టమా లేదా? ఏం చేశాడు? రాష్ట్రం అంతా నింపుతాను, తిరుగుతాను అప్పుడప్పుడు ఎంతమంది అంతా నింపుతున్నారు కదా. రాష్ట్రం నుంచి దేశం మొత్తం తిరుగుతాను. దేనివల్ల? దుబ్బాకలో గెలిచింది బీజేపీ, హైదరాబాద్ లో గెలిచింది, హుజరాబాద్ లో గెలిచింది. కాబట్టి అహంకారం దీని అబ్బో ప్రజలను గెలవాలి, ప్రజలను గెలవకుంటే అప్పుడప్పుడైనా కనబడాలి అని చెప్పి ఈ రోజు తెల్ల దేశం మొత్తం తిరుగుతుండంటే కొంచెం దిగింది. మళ్ళా మునుగోళ్ళు బీజేపీ గెలవాలనుకో సార్ ఏం చేస్తాడు? మళ్ళీ ఫామ్ అవుదామంటారు. ఇక పండనిద్దామా, నిద్ర ఓడిద్దామా? పేదోళ్ళ కంటికి నిద్ర లేదన్న, పేదోళ్ళ కంటికి నిద్ర లేకుండా చచ్చిపోతారు ఒకళ్ళు. తిండి లేదు, నిద్ర లేదు, పనులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మనం నిద్ర పోకుండా ఉంటే సారు మాత్రం రాత్రంతా ఏం చేయాలో చేస్తే ఎవరి కుంపం ఉంచాలి, ఒక సీసా పెడతాడు, ఒక గ్లాసు పెట్టుకున్నాడు, పట్టపోతే రాత్రి అంతా ఆలోచిస్తారు. ఇక రాత్రి బార్, తెల్లారి వేకప్పుడు దర్బార్ ఎక్కదేమో అంటాడు. ఆ రాత్రి కనీసం వెల్లంకి గ్రామంలో ప్రజల సమస్యలు ఉన్నాయి, ఇక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారు, కనీస సౌకర్యాలు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి వెల్లంకి గ్రామం గురించి ఆలోచిస్తారా అంటే అది కాదు. వెల్లంకి గ్రామంలో ఎవరి కుప్పం ఎట్లా చూస్తారు. మళ్ళా వీళ్ళందరూ కలిసి ఉంటే వీళ్ళని విరగొట్టాలి, వీళ్ళని నాశనం చేయాలని చెప్పి ఆలోచించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాను. కాబట్టి ఈ రోజు అంతలో చూస్తుంటే ఏదైనా ఉప ఎన్నికలు కావాలని చూస్తారు. ఉప ఎన్నికలు వస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలు గుర్తొస్తారు. హుజరాబాద్ లో 3,000 కోట్లు ఇస్తాడు. అందుకే రాజగోపాల్ రెడ్డి సార్ రాజీనామా చేశాడు. అప్పుడే చెప్పాడు 5,000 కోట్లు నా నియోజకవర్గానికి ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పన్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిండు, మోసం చేసిండు అంటాడు. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే హోల్సేల్ అందరు టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వేయినప్పుడు ఏం చేయాలన్నా ఆయన చేత ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోయినోడే నిజాయితీవంతుడు, ధైర్యం ఉన్నోడు, మొగోడు అంటారు. అవునా కాదా? ఇలా రాజగోపాల్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ మోడీ గారి నాయకత్వం పేదలకు మోడీ గారు సంక్షేమ కలిగిస్తున్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన, ఒక రాక్షస పాలన, ఒక కుటుంబ పాలన ఉంది. కాబట్టి ఈ దరిద్ర పాలన నుంచి ప్రజలను కాపాడుకోవాలి. ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి నిధులిస్తుంది. కాబట్టి నా నియోజకవర్గానికి పైసలు కావాలని చెప్పి అప్పుడు తెలంగాణ ఉద్యమప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా రాజీనామా చేసినామో ఈ రోజు మునుగోడు ప్రజల నియోజకవర్గ అభివృద్ధి కోసం
రాజగోపాల్ గారు రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలు పోతాడు. మరి టీఆర్ఎస్ సిగ్గుండన్నా లేదా? మరి మీ పార్టీలో చేరిన వాళ్ళు రాజీనామా చేయించన్నా లేదా? అన్ని పడితే అబ్బో మళ్ళా ఓటేస్తారానే కార్యకర్తకి ఓటేస్తారా? మనం కాదు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. కారు సార్ ముఖం చూసి ఎవరు ఓటేస్తాడు? దద్ర ముఖం చూసి ఈ ముఖం చూసి ఓటేస్తారు. ఎవరే ఓటు వేస్తారా? ఓట్లు కారు గుర్తికి ఓటేస్తారా? అందుకే సంవత్సరం నుంచి తిరుగుతున్నామన్నా. ఇవాళ దళితుల సమస్య తెలుసు మనకు. దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు. ఆ వీడియో చూసి అందరికి మరొక్కసారి తమ్ముడు చూపటాలి. ఎట్లా ఊరించుకుంటా హే దళితులు ముఖ్యం అప్పుడే చెమటలు పెట్టాను అప్పుడే డౌట్ ముఖం చూడరు వస్తారు మీరు. ఒక్కసారి స్టార్టింగ్ లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏమన్నాడు ముఖ్యమంత్రి? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితునే ముఖ్యమంత్రి చేస్తా అని చెమట చూసుకోండి. ఇలా చూసి చూడరు ఆ ముఖంలో కుళ్ళుకనం ఏర్పడుతుంది. ఏమన్నాడు? తల నరుక్కుంటా గాని మాట తప్ప అన్నాడు. నరుక్కుండా మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తామని ముఖ్యమంత్రి చేస్తుంది. 3 ఎకరాలు ఇస్తానని ఇయ్యపోతుంది. ఇచ్చుడు పనిచేయ మొత్తం దళితుల భూములన్నీ గుంజుకుంటాను రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం పెడతాను పెట్టలేదు ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొన్న నేను పోయి చూస్తే మొన్న పనులు ప్రారంభించాడు. ఎప్పుడన్నా ఇవాళ నేను వచ్చి దండేసిన ఎప్పుడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి జయంతికి అంబేద్కర్ గారి వర్ధంతికి ఆయన గొప్ప ఆయన లేకుండా మనం బతికేందే. మనం ఆయన చూసే బతుకుతున్నాము, ఆయన సేవను చూసే బతుకుతున్నాం. ఆయన రాజ్యాంగం రచించకుంటే మనం బతికేంది, మన జీవితం ఏంది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆ బాబు జగ్జీరావు జయంతికి వచ్చినంటే ఆడిగినాడు. ఈ 8 సంవత్సరాల్లో ఎప్పుడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతికి గాని బాబు జగ్జీవరావు జయంతికి వర్ధంతికి గాని కొండా లక్ష్మణ్ బాపూజీని ఎట్లా అవమానం తెలుసు? ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ ఏమంటాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేను అమలు చేస్తానా? దానట మార్చాలన్నట. దళితులు గాని బీసీలు గాని ఎవ్వరు గాని వాళ్ళ హక్కుల కోసం కొట్లాడద్దు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గొప్పోని అని చెప్పుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొస్తానని చెప్పి వాళ్ళ దళితులు అంబేద్కర్ ను అవమానపరిచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. దళిత బంధు ఇస్తాడు. ఇచ్చింది ఎంతమందికి వచ్చిందే కదా? అబద్ధాలు చెప్పకూడదు వేరు. అందరికి వచ్చిందరా వెళ్ళంకిలా అక్కడక్కడ బిస్కెట్ ఇస్తాడే ఇట్లా మనకు పేదోళ్ళం కదనే. ఏం చేస్తాడు? ఎన్నికలు రాగానే గిట్నే మీటింగ్ పెడతాడు అలవాటు బాగా. ఇప్పుడు ఎవరు అంతలేనుకోరి ఇట్నే మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి ఒక అమ్మని ఒక్కని ఇస్తాడు. అక్క నీకు పెన్షన్ ఇగో అని పేపర్ ఇస్తాడు. అందరు చప్పలు కొడతారు. మనందరం ఏమనుకుంటాం? అబ్బా ఈ అక్కకు పెన్షన్ ఇచ్చాడు, నెక్స్ట్ మాకు కూడా వస్తుంది, మాకు కూడా రావాలంటే కారు గుర్తు కొట్టాలి కూర్చున్నాం కదా. మళ్ళీ గెలిచాక వస్తాడు మీ గారికి డబుల్ బెడ్రూమ్ అంటాడు. ఒక్కరికే ఇల్లు ఇస్తాడు. బాగా చెల్లె అట్టనే ఇస్తాడు. ఇట్లా ఇల్లు ఇస్తాడు. ఈయన మళ్ళీ అందరు పేదలందరూ ఆశగానే మన కష్టాలు ఉన్నాం సరే వాళ్ళు ఇష్టం వచ్చిన నమ్మకం. ఇట్లా డబుల్ బెడ్రూమ్ పేపర్ ఇవ్వగానే తెల్లారు అందరం ఓటు గుర్తం అయిపోయి కదా. మళ్ళీ వాళ్ళకి అడ్రస్ లేదు. ఎంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చిందేడా? ఎంతమందికి వచ్చిందే? మరి దళిత బంధు రాకపోయా పెన్షన్లు ముసలు పోతుంటే ఇంతమంది 8 మందిని చూస్తుండే రాగానే 8 మంది ముసలి చూస్తుండే నేను. వాళ్ళ వయసు ఎంత? 60-70 ఏళ్ళు ఉన్నాయి. ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది, ఇంకొకరికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఒకరికి కాలు ఇన్ఫెక్షన్ అయింది, నిలువ నీడలేదు, తినడానికి తిండి లేదు. ఒక్క ఇంజక్షన్ 500 రూపాయలకి అమ్మాయి చెప్తుంది. రోజు ఒక్క ఇంజక్షన్ తీసుకోవాలి సార్. ఎక్కడి చేయాలి సార్? కూలి చేద్దామంటే కూలి పని లేదా? బతుకు తిందామంటే తిండి లేదా? నా భర్తకి ఇట్లా ఇంజక్షన్ తీసుకోవాలంటే నేను ఎట్లా బతకాలా సార్ అని చెప్పి అమ్మాయి ఏడుస్తుంటే బాధ అనిపించింది అన్న. కిష్టయ్య చిల్క కిష్టయ్య గారు పోయి కలిసి వచ్చిన ఇప్పుడు పోయి కలిసి వస్తే బాధ అనిపించింది పాపం. ఇన్ఫెక్షన్ అయింది, కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. ఎట్లా బతకాలక? ఆరోగ్యశ్రీ దాని పైసలు అవన్నీ. నేనేం చెప్పినా మొన్నటిసారి ఏం చేసినట్టే ఇట్లా పేదోళ్లకు ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి మా పువ్వు గుర్తు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక ఈ పేదోళ్ళందరూ కూడా ఉచితంగా వైద్యం అందిస్తా అని చెప్పి నేను మొదటిసారి మాట చెప్పిన. మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పి ఇండ్లు ఇవ్వమని చెప్పి మోడీ సార్ ఏం చేసిండు కదా? 2,40,000 ఇండ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండు. ఎంత? మరి 2,40,000 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు ఈ వెల్లంకి గ్రామం తెలంగాణలో ఉందా పాకిస్తాన్ లో ఉందా? తెలంగాణ ఉంది కదా. ఇక్కడ అంతా కొట్లాడేది కదా. ఇంతమందికి అశోక్ అన్న కలిసిండు, ఉద్యమం చేసిండు. ఆయనే చేసిండా? మరి ఇది చేసినవే అని అడిగినా. ఏమైంది సార్ గిట్లా దరిద్ర కూడా వస్తారో నాకేం తెలుసు సార్ అంటున్నాను.
మరి 2,40,000 తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు ఇస్తే మరి మీరు ఓట్లేసి గెలిపించిన మీ నాయకులను ఏమైనా సార్ 2,40,000 మోడీ సార్ పేదోళ్ళకి ఇల్లు ఇచ్చిందట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మరి మా గ్రామం ఏం పాపం చేసినాం, ఏం తప్పు చేసినాం, మాకు ఎందుకు ఇల్లు వస్తలేవని చెప్పి ప్రశ్నించాలా లేదా? మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరా? భయపడుతున్నారు ఏమన్నా? ఒక్క పెన్షన్ అని ఇచ్చిందా మీకు? ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? రేషన్ బియ్యం ఓడిస్తారు, మోడీ సార్ ఇస్తాడు. 5 కిలోల బియ్యం మోడీ సార్ ఇస్తాడు. మొన్నటి దానిక సంవత్సరం క్రితం నేను రాకముందు రేషన్ షాప్ దగ్గర మంచి అందంగా బ్యూటీ పార్లర్ వేసి పెద్ద ముక్కుతో ఫోటో పెట్టుకున్నాను ఆయన ఇట్లా. నేను అడిగిన, అరే నువ్వు కొత్తగా అధ్యక్షుడు వెనక బియ్యం ఎవరిస్తుంటాడే? కేసీఆర్ ఇస్తాడు. కేసీఆర్ ఇంతకు వెళ్తున్నా కేసీఆర్ ఏమన్నా 5 కిలోల బియ్యం ఫ్రీ మనం వేస్తూ మోడీ గారు ఇస్తున్నాడు. పేదలు కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారని చెప్పి అంతకుముందు కిలోకు రూపాయి మీరు ఎవరు? అవునా కాదా? కిలోకు రూపాయి కేసీఆర్ కడుతుండే. 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది? అక్కడ దొరుకుతుంది అనకైనా 29 రూపాయలు మోడీ సార్ ఇస్తాడు. 29 రూపాయలు ఇచ్చే మోడీ సార్ గొప్పడా, 1 రూపాయి ఇచ్చి ఫ్లెక్స్ పెట్టుకునే కేసీఆర్ గొప్పడా? ఆలోచించండి. ఇలా ఇంజక్షన్లు ఇచ్చిన అందరు ఇంజక్షన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్? మోడీ వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సినా? కేసీఆర్ వ్యాక్సిన్ అంటే ఉన్నాయా? కేసీఆర్ షాపులు ఉన్నాయా? అప్పు కానీ లేని ఊరుంటా అదే. ఇలా గ్రామాల గ్రామాలలో కేసీఆర్ షాపులు పొట్టున్నాయి. ఎక్కడ లేవు. ఊర్లో బడి ఉండదు, ఊర్లో గుడి ఉండదు, ఏముండదు. ఊర్లో ఇల్లుండయి, ఊర్లో పెన్షన్ ఉండయి, ఊర్లో రేషన్ కార్డు. అవి మాత్రం గ్యారెంటీ. దానికి వ్యతిరేకంగా మాత్రం సార్ కోపం వస్తుంది బాగా. సార్కి ఇష్టమైన స్కీము ఏంటంటే మందు తాగు ఊగు. నెక్స్ట్ క్వార్టర్ బాటిల్ కు పల్లి పట్టిస్తాడట, ఫ్రీ ఇస్తాడట. ఒక హాఫ్ బాటిల్ కు 1 కిలో చికెన్ ఫ్రీ ఇస్తాడట. ఒక ఫుల్ బాటిల్ కు చికెన్ మటన్ 2 కలిపి ఫ్రీ ఇస్తాడట. తాగుడు తందలాడు. నా గురించి మాత్రం ఎవ్వరు తిట్టకూడదు, నా గురించి ఎవ్వరు ఆలోచించకూడదు చెప్పి ఇలా మందుల గురించి ఆలోచిస్తారు తప్ప మంది గురించి కేసీఆర్ సార్ ఆలోచించాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.